నేత్రదానం మరణానంతరం మరలా జీవించటం. నల్గొండ పానగల్కు చెందిన 80 సంవత్సరాల పోలిశెట్టి లక్ష్మీరాజ్యం ఈరోజు ఉదయం 7:45 స్వర్గస్థులయ్యారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 11:45 టెక్నీషియన్ బచ్చలకూరి జానీ నేత్రదానం ప్రక్రియ పూర్తి చేసి కార్నియా సేకరణ జరిపారు. మేనేజర్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ, ఇది తమ ఆధ్వర్యంలో జరిగిన 241 నేత్రదానమని, ఒక్క నేత్రదానం ద్వారా 2 నుంచి 4 మంది కార్నియల్ అంధులకు చూపు అందించవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు సేకరించిన 482 కార్నియా అనేక మందికి కాంతి ప్రసాదించినట్టు చెప్పారు. మరణానంతరం 6 నుంచి 8 గంటల్లో ఫ్రీజర్ బాక్స్లో ఉంటే 15 గంటల్లో నేత్రదానం చేయాలని సూచించారు. నేత్రదానం మోక్షప్రదమైన పుణ్యకర్మ అని, మరణించిన వారి సమీప బంధువులు ఈ సేవలో భాగస్వాములు కావాలని లైన్ ఫకీర్ వెంకటరెడ్డి కోరారు. అనంతరం డాక్టర్ హరినాథ్ కడిమి, వైద్యులు, ఐఎంఏ ప్రతినిధులు, లయన్స్ సభ్యులు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. నేత్రదానం చేయదలిచిన వారు చంద్రశేఖర్ చిరునవ్వుల 9948143299 లేదా లైన్ కోటా సరిత 9640800775 లేదా లైన్ కక్కిరేని శ్రీనివాస్ని 9848188448 ద్వారా సంప్రదించవచ్చని తెలియజేశారు. ఈరోజు ఆర్జాల బావిలో ఉన్నటువంటి మాకు చాలా దగ్గర మనిషి, ప్రియమైన పూజారి గారు సిరిప్రగడ శ్రీనివాస్ గారు, అలాగే వారి తమ్ముడు శంకర్ గారు, వాళ్ళ ఫాదర్ దాదాపు 84 years old లక్ష్మణరావు గారు వారి కుటుంబం నుంచి మరి ఇల్ హెల్త్ అనుకోండి, ఏజ్ అనుకోండి, వారి నుంచి దూరమైన ఈ దుఃఖ సమయంలో మరి ఎప్పుడూ సామాజికంగా అనేక కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో మరి ఆల్జాలిబాయిలో అనేక మెడికల్ క్యాంపులు ఉచితంగా పెడుతూ స్థానిక కౌన్సిలర్ గారు భాస్కర్ గారి ఆధ్వర్యంలో వారు సంయుక్తంగా చేస్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క ఫాదర్ వారి నుంచి దూరంగా అయిన సమయంలో కూడా వారు నల్గొండ చారిటబుల్ ట్రస్ట్, ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంస్థకు చెందినటువంటి ఐ బ్యాంక్ని వారే పిలిచి తన తండ్రి యొక్క నేత్రాలను అందులకు ఎవరైతే చూపు లేక బాధపడుతున్నారో, ఎవరైతే అంధత్వంలో ఉన్నారో వారికి చూపునివ్వడానికి తన తండ్రి గారి నేత్రాలను దానం చేయడం ఒక గొప్ప విషయం అని చెప్పేసి నేను పేర్కొంటున్నాను. ఈ సందర్భంగా మనకి ఎన్జిఓ లీడర్ శ్రవణ్ కుమార్ గారు కూడా వారు ఉన్నారు, వారి మిత్ర బృందం, మా జానీ టెక్నీషియన్. మేము గత 9 నెలల నుంచి కూడా ఇది 248వ కార్నియల్ డొనేషన్ అండి. అంటే 500 పైచిలకు గుడ్డి వారికి చూపునిచ్చే విధంగా మనం అందరం కూడా నల్గొండ జిల్లా, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మన నల్గొండ జిల్లా అగ్రగామిలో ఉంది. ఇదంతా కేవలం సమిష్టి కృషి, ఒకరినొకరు సమాచారం అందించుకోవటం, అందరిలో అవగాహన రావటం. మరి ఒక మనిషి చనిపోయిన తర్వాత 6 నుంచి 8 గంటల లోపు మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము మా టీం వచ్చేసి మీకు ఏమాత్రం అంటే అపాయం లేకుండా, నష్టం జరగకుండా మా టీము మా యొక్క పరికరాలతో వచ్చి ట్రాన్స్పోర్ట్ కూడా మేమే పెట్టుకుని ఆ నేత్రాలను తీసుకుని ఐ బ్యాంక్ పంపించి అక్కడ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఆ లిస్టు ద్వారా ఈ యొక్క నేత్రాలను ఇచ్చి చూపు వచ్చే విధంగా మేము దోహదపడుతున్నాం. ఇదంతా కూడా మీరు ఇచ్చే సహాయ సహకారాలు చెప్పేసి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇది ఈ రోజు లక్ష్మణరావు గారు, రేపు నా కుటుంబంలో రావచ్చు, రేపు మీ తండ్రి కావచ్చు. ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోతే మనం ఏం చేస్తాం, దహనం చేస్తాం, అది కాలిపోతుంది. కొంతమంది భూమిలో పాతి పెడతారు, పాడైపోతుంది. అలాంటప్పుడు చనిపోయిన తర్వాత కళ్ళు ఉపయోగపడతాయి అనే అవగాహన మన అందరిలో రావాలి. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి పూనుకున్న ఈ యొక్క సిరిప్రగడ శ్రీనివాస్ గారు, శంకర్ గారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే లక్ష్మణరావు గారి ఆత్మ కూడా శాంతి కలగాలని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ అందరినీ తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్.